ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన తెలంగాణ కాంగ్రెస్ నేత ధర్మపురి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున హైదరాబాదులో కన్నుమూశారు. వివిధ పదవుల్ని అలంకరించిన ఆయన గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 3 గంటల వేళలో గుండెపోటుతో చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన కుమారుల్లో ఒకరు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ తరానికి ఎంపీ అరవింద్ తండ్రిగా సుపరిచితుడు. కానీ గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళలో మంత్రిగా వ్యవహరించారు. పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్లో చేరిన ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి సొంత గూటికి కాంగ్రెస్కు వచ్చేశారు. ఆయనకు 2 కుమారులు. పెద్దబ్బాయి డి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా వ్యవహరిస్తే, చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన రాష్ట్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత టీఆర్ఎస్ నుండి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సీనియర్ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డిఎస్ మరణంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్కు ఒక శకం ముగిసినట్టుగా చెప్పవచ్చు.